అందరికీ నమస్కారం. నా పేరు ఇందిర. నేను మేడం దగ్గర మెర్కప మెడిటేషన్ నేర్చుకున్నానండి. ఇది నాకు ఎన్నో విధాలు హెల్ప్ అయిందండి. నా ఎనర్జీ లెవెల్స్‌లో కానీ, హెల్త్ కానీ అన్ని విషయాలు నేను ఇంప్రూవ్‌మెంట్ నోటీస్ చేశానండి. ఇంకా నాతో పాటు నా ఫ్రెండ్స్‌ని కూడా జాయిన్ అవ్వమంటే వాళ్ళు కూడా జాయిన్ అయ్యారండి. ప్రతి ఒక్కళ్ళు కూడా మెర్కప నేర్చుకున్న ప్రతి ఒక్కళ్ళు చెప్పిందేంటంటే వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళు ఆహ్ కంపల్సరీ ఇది వాళ్ళ లైఫ్‌లో చాలా పెద్ద చేంజ్ తీసుకొచ్చింది అని చెప్పండి. మన పర్స్పెక్టివ్‌లో కానీ, హెల్త్ వైస్, ఎనర్జీ ఇంప్రూవ్‌మెంట్ అన్నిటిలో కూడా అందరూ ఆహ్, పాజిటివ్ చేంజెస్ గమనించారండి. మా అమ్మాయి కూడా నేర్చుకుందండి. నేను అందరికీ కూడా వీలైతే మీరు ఎన్ని వేరే టెక్నిక్స్ నేర్చుకొని చేస్తన్నా మెర్కబా టెక్నిక్ వీలైతే తప్పకుండా నేర్చుకోండి. దీనివలన చాలా ఉపయోగమైతే నాకనిపించిందండి. మీ అందరికీ కూడా యూజ్‌ఫుల్ అవుతుందని చెప్తున్నానండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వేమనాచారి. నేను డాక్టర్ ఎన్ శైలజ మేడం గారి దగ్గర అన్ని కోర్సులు చేశాను. నేను మర్కబా, రేకి, ముఖ్యంగా సిద్ధ కళ్యాణ సాధన, విశ్వ కళ్యాణ సాధన, టచ్ థెరపీ. నేను షాబాద్లో 2 days ఉండి మేడం గారు చెప్పే సిద్ధ కళ్యాణ సాధన, సిద్ధస్వామి, టచ్ థెరపీ అవన్నీ నేర్చుకున్నాను. సిద్ధస్థూపం చుట్టూ తిరిగాను, ఆ ఎనర్జీ ఫీల్ అయ్యాను. సో నేను ఇంతకు ముందుకు ఇప్పటికీ నాకు తేడా ఏంటంటే, సో ఇప్పుడు నాకు ఫైనాన్షియల్గా నేను సెటిల్ అయ్యాను. సో ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది నాకు ఐడియా వస్తుంది. ఎందుకు వల్లనంటే ఈ మేడం చెప్పే టెక్నిక్స్ వల్ల మన 7 చక్రాస్కు ఎంత ఎనర్జీ రావాలో అంత ఎనర్జీ వస్తుంది. సో దానివల్ల నా హెల్త్ ప్రాబ్లమ్స్ సెట్ అయిపోయినాయి. నాకు ఇంతకుముందు తరచుగా ఫీవర్ వచ్చేది. అది మేడం దగ్గర 6 months ట్రైనింగ్ తీసుకున్న తర్వాత టెక్నిక్స్ వాడుతున్నాను. సో నాకు ఏ విధమైన హెల్త్ లేదు. ఒకవేళ మనం నడుస్తున్నప్పుడు, చేస్తున్నప్పుడు ఏమైనా కాలు నొప్పి, చేయి నొప్పి ఉన్నా దానికి ఉందండి టచ్ థెరపీ. ఆ టెక్నిక్స్ ఫాలో అవుతాను. ఏం లేకుండా సెల్ఫ్ హీలింగ్ ద్వారా అన్నీ చేసుకుంటాను. నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత హెల్త్ విధంగా, ఫైనాన్షియల్ విధంగా ఎట్లా చేయాలనేది నా బిహేవియర్లో అంతా చేంజ్ అయిపోయిందండి. సో ఇదే మీకు చెప్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఒకసారి చూడండి. మీరు చూసిన తర్వాత మీకే తెలుస్తుంది. థ్యాంక్ యూ ఆల్. గుడ్ ఈవినింగ్ మేడం. నేను మాధురి మేడం. నిన్న చముయల్ మెడిటేషన్ చేశాం మేడం. అసలు చెప్పలేని ఆనందంగా ఉన్నట్లు అనిపించింది. మేము గ్రీన్ ఎనర్జీ మేము రిసీవ్ చేసుకున్నప్పటికైనా మేము బయటికి అందరికీ పంపించేటప్పుడు ఎక్కువ మోర్ ఎనర్జీ రిసీవ్ చేసుకున్నట్లుగా అయితే తెలుసుకున్నాం మేడం. నిన్న అంత బాగుంది అనిపించింది. నిన్నటికన్నా ఈరోజు మరీ ఇంకా జట్కేల్ మెడిటేషన్లో అయితే అసలు కాళ్ళు నేలలో అట్లా పాతుకుపోయినట్లు బలంగా లోపలికి చాలా బలమైన శక్తి ఏదో అంతా అక్కడ కాళ్ళ దగ్గర ఉండిపోయినట్లు, కాళ్ళు అసలు కదల్చడానికి కూడా వీలుగానంత ఇదిగా ఉన్నట్లు తెలుసుకున్నాం మేడం. మళ్ళీ ఇంకా అయితే బాడీలో అంతా ఏదో మిరకిల్స్ జరిగినట్లు, అసలు అంతా చాలా లైట్ వెయిట్గా, అసలు మేము ఏదో చాలా నూతనత్వం పొందినట్లుగా ఉంది మేడం. చెప్పలేని దీంతో ఉంది. జట్కేళ్ళు అయితే ఇంకా వైలెట్ ఫ్లేమ్ పైనుండి తీసుకోవడము, వైలెట్ ఫ్లవర్ రావడం కానీ, కింద నుండి అయితే వైలెట్ ఫ్లేమ్ ఫ్లేమ్ వచ్చినప్పుడు, ఆ కూల్ ఫ్లేమ్ వచ్చినప్పుడు అదంతా కూడా బాడీ అంతా కూడా అస్సలు నెగిటివ్ ఇవన్నీ ఉన్నాయో ఏమో ఉందో పోయిందో అదంతా ఏమీ తెలియలేదు. కానీ మొత్తానికి బాడీలో అంతా ఏదో జరుగుతున్న ఫీలింగ్ అయితే తెలుస్తూ ఉంది మేడం. అంతా చాలా చెప్పలేనంత మెస్మరైజింగ్గా జరిగినట్లుగా అనిపించింది. చాలా బాగుంది మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం. ఏం డిఫరెన్స్ వచ్చిందని నేను ఇప్పటివరకు గమనించలేదు. ఇప్పుడు రేఖ చేస్తుంటే నాకు అసలు ఎంత ఫాస్ట్గా సింబల్స్ వేసుకోగలిగానంటే 30 secondsలో 3 సింబల్స్ అయిపోయాయి. అంత ఫాస్ట్గా క్లియర్గా చేసుకోగలిగాను. మళ్ళీ ఈరోజంతా గమనించుకుంటే నాకు అసలు మామూలుగా అయితే నేను ఓవర్ థింకింగ్, నెగిటివ్ థింకింగ్ ఈ ప్రాబ్లమ్స్తో ఉన్నాను. అలాంటిది ఈరోజంతా పెద్ద ఎక్కువ ఏం నెగిటివ్గా ఆలోచించినట్లేను. మళ్ళీ ఓవర్ థింకింగ్ కూడా చాలా క్లియర్గా రేఖీ చేస్తుంటే చాలా క్లియర్గా అనిపించింది. అసలు ఎంత ఫాస్ట్గా అయిపోయిందంటే రేఖీ కూడా
నేను మామూలుగా అయితే 3 నిమిషాల్లో 2 సార్లు వేసుకుంటే ఎక్కువ అన్నట్టు అనుకునేదాన్ని. అలాంటిది నేను 4 సార్లు వేసుకోగలిగాను. అంత క్లియర్‌గా ఉంది. అంత ఈజీగా అయిపోయింది రేకి, కన్‌ఫ్యూజన్ లేకుండా. అసలు ఎంత కాన్ఫిడెన్స్ వచ్చిందంటే నాకున్న ఒక్క ప్రాబ్లము పోయింది కాబట్టి నేను ఇంకా అసలు ఏ పనైనా ఏదైనా చేయగలనన్న నమ్మకం వచ్చింది. ఇది ఇంతకుముందు కూడా రేకి చేశాను కానీ కొంచెం కన్ఫ్యూజన్తో ఉండేదాన్ని. అలాంటిది ఈ లైన్ కోడ్ పోర్టల్ ఎనర్జీ వల్ల నాకు ఈ డిఫరెన్స్ కనిపించింది మ్యామ్ ఈ 3 రోజుల్లో. థ్యాంక్ యూ మ్యామ్.